అసలు విగ్రహారాధన చేయడం వెనుకున్న రహస్యం ఏంటి? డివైన్ కోడ్కి నువ్వు కమ్యూనికేట్ చేసే ఇంటర్ఫేస్ అనమాట విగ్రహం. ఇంతకు ముందు ఎలక్షన్ ముందు ఒకలా ఉన్నారు, ఎలక్షన్ తరువాత సనాతన ధర్మం అనేది మొదలు పెట్టారు. గురువులు చేయాల్సింది రాజులు చేయడం వల్ల పొల్యూట్ అయిపోతూ పోతుంది. ఎవరైనా సరే సద్గురు గురించి నెగిటివ్ గానే మాట్లాడతారు. ఇప్పుడు గవర్నమెంటే అర్థ కామ వీటన్నిటిని సపోర్ట్ చేస్తూ ఉంటే దానికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా అటువైపు పోతారు. ఈ క్యాస్ట్ అనేది మన దేశంలోనే ఉందా, వేరే దేశంలో కూడా ఉందా? సర్టిఫైడ్ ఎస్సీ నేను ఒక గవర్నమెంట్ జాబ్ కూర్చోలే, బీబీసీ లాంటి డాక్యుమెంటరీలు చేస్తున్నాము. థ్రెటనింగ్ కాల్స్ ఏమైనా వచ్చాయా మరి? ఒకసారి మీకు అపోజిషన్ గవర్నమెంట్ వచ్చిందంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు సిన్సియర్ జర్నలిస్టులని బ్యూరోక్రాట్స్ని లేపేస్తారు. నిజంగా ఎక్కువగా టెర్రరిస్టులు ముస్లింలే ఉన్నారా, లేకపోతే బీజేపీ గవర్నమెంటే అలా వాళ్ళని చూపిస్తుందా? ఒక హిందూని ఎవడైనా ఏదైనా కామెంట్ చేసేస్తాడు, అదే ఇతర మతాల వాళ్ళని అనాలంటే భయపడతారు. టైమ్ టు వేకప్, వార్ ఇస్ కమింగ్. లెఫ్ట్ వింగ్ అనేది మన దేశానికి ప్రమాదకరమా? లెఫ్ట్ వింగ్ అనేది దేశానికి క్యాన్సర్ లాంటిది, వాళ్ళే క్యాన్సర్ కూడా. మదర్ తెరీసా అంతమందిని కన్వర్ట్ చేయడం మీకు ఎలా తెలిసింది? దత్తత తీసుకోవడానికి ఆర్ఫనేజ్కి వెళ్తే మీరు బ్యాప్టైజ్ అయితే పిల్లల్ని ఇస్తాం, లేకపోతే ఇయ్యం. ఈ మధ్య యువత కూడా మరీ దారుణంగా తయారవుతున్నారు. ఇంట్రెస్ట్ ఉండదు, తిన్నామా, తిరిగామా, ఎంజాయ్ చేసామా. అడ్రినలిన్ రష్ అండ్ లస్ట్ అండ్ పర్వర్షన్ని ప్రమోట్ చేస్తున్నాయి కదా. గవర్నమెంట్ అనేది లిటరల్గా యాక్షన్ తీసుకుని లెఫ్టిస్ట్ ఛానల్స్ అన్నిటిని ఫస్ట్ కట్ చేసేయాలి. దేవుడు ఉన్నాడా లేడా? నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు మనతో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఆయన గురించి పరిచయం కూడా అక్కర్లేదు. ఆయన ఎవరు అంటే స్ట్రింగ్ వినోద్ గారు. ఆయనతో ఈరోజు అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం లక్ష్మి గారు. బాగున్నారా? చాలా బాగున్నాను. నా పర్సనల్గా చెప్పాలంటే నేను మీ చిన్నప్పటి నుంచి మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉన్నా. చాలా ఇష్టం నాకు. అంటే మీరు చెప్పే విధానం కానీ, ఆ క్వశ్చన్ చేసే నేచర్ కానీ అవన్నీ నాకు చాలా ఇష్టం. అండ్ ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఇప్పుడైతే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ. సో బేసిక్గా చూసుకుంటే మన హిందూ ధర్మంలో విగ్రహారాధన అనేది ఉంది. ఇది వేరే మతాల్లో లేనే లేదు. అంటే వాళ్ళకి తెలియదా, లేకపోతే మన పూర్వీకులే చాలా అడ్వాన్స్డ్గా దీన్ని ప్లాన్ చేశారా? అసలు విగ్రహారాధన చేయడం వెనుకున్న రహస్యం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచం మొత్తంలో ఉన్న ఒకే ఒక కల్చర్ సనాతన ధర్మ. ఇది తప్ప వేరే ఇది లేదు. మిగిలినవన్నీ మధ్యలో పుట్టుకుని వచ్చినవే. అవన్నీ మధ్యలో సనాతన ధర్మం నుంచి పుట్టిందే. విష్ణుమూర్తి నాస్తికుడు ఆస్తికుడు ఇద్దరు నా గర్భం నుంచే వచ్చారు అని చెప్తారు కదా. సో దాని సారాంశం తీసుకొని మన వాళ్ళు ఏంటంటే కంప్లీట్ సైన్స్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ విత్ ఇన్ అండ్ ది కాస్మోస్ చెప్పేశారు. వేదం ప్రతి దాని గురించి చెప్పేశారు. విగ్రహము అనే దాన్ని లిటరల్ మీనింగ్ తీసుకోవాలంటే దాంట్లో గ్రహ అనే వర్డ్ ఉంటుంది. మన దాంట్లో సంస్కృతానికి దానికి ఉన్న యాక్షన్ని డిస్క్రైబ్ చేసే వర్డ్స్ పెట్టుంటారు అనమాట. అలాగే దానికి నామకరణం చేస్తారు. యాక్చువల్లీ గ్రహించడము అంటే ఏది గ్రహిస్తుంది? విశేషంగా గ్రహించేదాన్ని విగ్రహము అంటారు. అంటే ఇట్స్ అన్ ఇంటర్ఫేస్ దేనికి? నీ యూఐ మాన్యువల్ తీసుకుంటే నీకు లోపల ఉన్న కోడ్కి ఎలాగైతే నువ్వు కమ్యూనికేట్ చేయగలుగుతావో, ఆ డివైన్ కోడ్కి నువ్వు కమ్యూనికేట్ చేసే ఇంటర్ఫేస్ అనమాట విగ్రహం. అంటే డైరెక్ట్ దేవుడితో సమానం. అది నిజమైన దేవుడు ఏదైనా ఉందంటే అది విగ్రహం యాక్చువల్గా. అంటే మనం కూడా అలానే పూజిస్తాం కూడా, ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నా మనకు కనిపించరు. ఇది తెలియని నాస్తికుడు అట్లంటే నా దృష్టిలో మూర్ఖుడు అని అర్థం. తెలియనివాడు. ఆస్తికుడు కూడా గొప్పవాడేం కాదు. తెలియని ఇద్దరికి దేవుడు ఉన్నాడు లేడు అనేది ఇద్దరికి తెలియదు. ఆ తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు ఓన్లీ సాధకుడు మాత్రమే. సాధనలో ఉన్నాడు నాకు తెలియదు అని అండర్స్టాండింగ్ వస్తాడు, తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, దాంట్లో ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఫైనల్గా ఏది తెలుసుకుంటాడు? దాంట్లో ఇప్పుడు దేవుడు ఓకే బయట ఉన్నాడు నేను తెలుసుకుంటున్నా అన్నావు అనుకో ద్వైతం, నా లోపలే ఉన్నాడు నేను తెలుసుకుంటున్నా అనుకో అద్వైతం. ఇలా రకరకాల మార్గాలు ఉన్నాయి మన దాంట్లో. విశిష్టాద్వైతం. రకరకాల గురువులు ఉంటారు, రకరకాల పద్ధతులు ఉంటాయి. అసలు మనిషి పుట్టిందే నన్ను అడిగితే నేను ప్రతి ఒక్కటి నా మీద నేను ఎందుకు వేసుకుంటానంటే, జనాలు ఈ ఒపీనియన్ అనే ట్రెండ్లో ఉన్నారు కదా. నీ ఒపీనియన్ నువ్వు చెప్పావు అంటారు చూడు. అసలు స్పిరిచువాలిటీలో ఒపీనియన్ అనే దాన్ని ఒక గార్బేజ్ బిన్ లాగా చూస్తారు. నీ ఒపీనియన్ ఇట్స్ అ డస్ట్బిన్.
దానికి అసలు వాల్యూ ఉండదు. కానీ ఇప్పుడున్న సొసైటీలో అంతా ఒపీనియన్స్కి వాల్యూ ఇచ్చే సొసైటీ కాబట్టి నా ఒపీనియన్ ఏంటంటే, మనిషి పుట్టిందే మోక్ష సాధన చేసి మోక్షం పొందడానికి. బికాస్ దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ట్రాప్. ట్రాప్ అంటే ఏంటి? ఇప్పుడు మనకున్న లెన్స్కి సూర్యుడు రౌండ్గా కనిపిస్తాడు. మీకు గద్ద కళ్ళు పెట్టామనుకోండి, ఆ కాన్కేవ్ లెన్స్ మారుతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా గోడలు మనకి ఇట్లా ఫ్లాట్గా ఉంటాయి, గద్దకి ఇట్లా ఫ్లాట్గా ఉండవు, కర్వ్డ్ షేప్లో ఉంటాయి. కుక్కకి ఇంకోలాగా ఉంటాయి, గుడ్ల కుక్కకి ఇంకోలాగా ఉంటాయి. అంటే నువ్వు ఏది చూస్తున్నావు ప్రపంచంలో, ఏది సూర్యుడు ఇట్లా రౌండ్గానే ఉన్నాడని ఎలా డిసైడ్ చేసేస్తావు? నీకున్న చిన్న లెన్స్ బట్టి నువ్వు చెప్పుకుంటూ వెళ్తున్నావు, ఇది ఇలా ఉంది ఇలా ఉంది. దాన్నే ఇప్పుడు మనోళ్ళు సైన్స్ అంటున్నారు. కానీ మనోళ్ళు అలా చేయలే. ఈ కన్ను చూడకుండా నిజమైన సూర్యుడు ఎలా ఉన్నాడో దానికి అనుకున్నారు. అప్పుడు ఆయన సూర్య భగవానుడు అవుతాడు. ఆయనతో కమ్యూనికేట్ చేశారు మనోళ్ళు. అది యాక్చువల్ రియాలిటీ. సో ఈ మాయలో ట్రాప్ అయిపోయి దీన్ని బతకకుండా చేయడమే హ్యూమన్ బీయింగ్ పర్పస్ అంటాను నేను. దాంట్లో ఉన్నది ది మోస్ట్ మెచ్యూర్డ్ కల్చర్ సనాతన ధర్మ. మిగిలినవన్నీ డిస్టార్టెడ్, మనల్ని ఎక్కిరించేది. మేబీ అదే రీజన్ ఏమో ఈ విగ్రహ ఆరాధన చేయకూడదు అని చెప్పి వేరే మతాల వాళ్ళు మన మీద అటాక్ చేయడానికి, అంటే కంప్లీట్ గా సమూలంగా నాశనం చేయడానికి అన్నట్టు. అవును. ఇంక ఇదే పద్ధతిలో చూసుకున్నట్లయితే మొన్న సికింద్రాబాద్ లో కూడా ముత్యాలమ్మ గుడి టెంపుల్ మీద అటాక్ అనేది జరిగింది. అక్కడ కూడా విగ్రహాన్ని అటాక్ చేసి ధ్వంసం చేసి ఇవన్నీ చేశారు. కానీ ఇక్కడ నా డౌట్ ఏంటంటే, మన హిందువులు ప్రొటెస్ట్ చేశారు. ప్రొటెస్ట్ చేస్తే పోలీసులు వాళ్ళని కొట్టారు, ఇబ్బంది పెట్టారు. అంటే తప్పు మన వాళ్ళకే జరిగింది, దెబ్బలు మన వాళ్ళకే పడ్డాయి. అది ఎక్కడి న్యాయం? మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, జనాలందరూ కూడా రిలీజియన్ తప్ప గవర్నమెంట్ తప్ప అనే కంపారిజన్ ఇచ్చుకొని ఆన్సర్ చేసుకోవాలి. రిలీజియన్ ఎక్కడ తప్పు కాదు, బ్యాడ్ గవర్నెన్స్. ఎప్పుడు కూడా నేను గవర్నమెంట్ మీదే వేస్తాను. ఏ గవర్నమెంట్ ఉంది, ఏది ఎలా హ్యాండిల్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు పోలీసుల వల్లే కదా జరిగింది అది. యూపీలో ఎలా జరుగుతున్నాయి పనులు, యోగి ఆదిత్యనాథ్ అక్కడ కూడా పరమ చెత్త స్టేట్ కదా అది. గూండా రాజకీయాలు ఉన్న స్టేట్ని క్లీన్ చేసి పెట్టేసి ఇప్పుడు గురుకులాలు స్థాపించే స్థాయికి వెళ్ళిపోయాడు. అంటే మన పాత పద్ధతులకి మళ్ళీ, పాత పద్ధతులు అంటే మోడర్న్ పద్ధతులు అనాలి, పాతవి అనకూడదు. బికాస్ ఒకప్పుడు మన దేశం చాలా మోడర్న్గా ఉండేది, ఒకప్పుడు చాలా సైంటిఫిక్గా ఉండేది కంపేర్ టు టుడే. ఇప్పుడున్నది సైన్స్ అంటున్నారు కానీ ఇట్స్ అ వైట్ ఫ్యాంటసీ, ఇట్స్ నాట్ సైన్స్. అన్ని ఇప్పుడు ఒక మనిషి బతకడానికి, ఒక చిన్న పని చేయడానికి ఇన్ని యంత్రాల పిచ్చి కదా ఇది. ఒకప్పుడు సింపుల్గా చేసేటోళ్ళు. ఒకప్పుడు అసలు నక్షత్ర మండలిని ప్లాట్ చేసి, మీరు ఒకసారి ఒక జాతక ఈ అస్ట్రాలజీని చూడండి, ఒక లగ్నాన్ని ఆలోచించారంటే మొత్తం ఆ సైకిల్ మొత్తం వాడు టెలిస్కోప్ లేకుండా ఎలా చూశాడు. కాన్స్టలేషన్స్, మిల్కీ వే గెలాక్సీ అంత దూరంలో ఉన్న పాలపుంతల్ని వాటన్నిటిని ప్లాట్ చేసి, ఈ పలానా జోడియాక్ సైన్ అది లేచినప్పుడు సన్ రైజ్ ఏ టైంకి ఉంటుంది, అప్పుడున్న పంచాంగం క్యాలిక్యులేషన్స్ని ఇప్పుడు సాఫ్ట్వేర్లో డెవలప్ చేసి మరీ చేస్తున్నారు. ఋషి బ్రెయిన్ ఎలా ఉండేది అప్పట్లో. అసలు అవన్నీ ఎందుకు? ఒక రాహుకేతుని ప్లాట్ చేశాడంటే వితౌట్ టెలిస్కోపు, భూమి కక్ష 23 degrees ఇలా తిరిగి ఉంటుంది, దాంట్లో చంద్రుడు తిరిగే దాంట్లో ఏర్పడే షాడోసే రాహుకేతు అని అప్పట్లో చెప్పాడంటే ఎంత సైంటిఫిక్గా ఉండాలి అప్పుడు మన వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు టెలిస్కోప్లు అంతా పంపించి ఏదో ఒకటి చూస్తే కానీ అర్థం కాదు. మన వాళ్ళు దెర్ ఈస్ అ డిఫరెంట్ పర్సెప్షన్ ఆఫ్ సీయింగ్, దాన్ని యాక్టివేట్ చేశారు. ఎప్పటికైనా మనదే అడ్వాన్స్డ్. ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఆల్రెడీ మన పూర్వీకులు పాటించిన వాటినే కొత్తగా ఈ అధ్యయనాలన్నీ చేసి ప్రూవ్ చేసామని చెప్పి కొత్తగా చెప్తున్నారు. సైన్స్ అంటే వేదం, లక్ష్మి గారు, వెరీ సింపుల్. వేదం ఒకటే సైన్స్, దానికి మించిన సైన్స్ లేదు. దాని నుంచి వచ్చిన డిస్టార్టెడ్ సైడ్ కిక్స్ ఇవన్నీ. మరి చూసుకున్నట్లయితే బీజేపీ దేశంలో పరిపాలన చేస్తుంది, అటువైపు యోగి ఆదిత్యనాథ్ గారు పరిపాలన చేస్తున్నారు. అంటే బీజేపీ రావడం వల్ల దేశంలో యోగులు ఏమైనా ఎక్కువైపోయారంటారా? ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడిగానంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకు ముందు ఎలక్షన్ ముందు ఒకలా ఉన్నారు, ఎలక్షన్ తర్వాత సనాతన ధర్మం అనేది మొదలు పెట్టారు. అంటే యోగులను ఏమైనా తయారు చేస్తుందా బీజేపీ? రాజు, గురువు, వీళ్ళిద్దరి రెస్పాన్సిబిలిటీస్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజు, గురువు ఎవరు? ఈ దాన్ని ఏమంటారు, వారాహి దీక్ష, ఇట్లాంటివన్నీ గురువులు చేయాలి. అవును.
రాజు చేస్తున్నాడు, తప్పనట్లేదు. కాకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఓవర్ బర్డెన్ అయిపోయి ఒకరు చేయాల్సింది. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సింది రాజు. అంటే నీ వేషధారణ, నీ ఇది కూడా విత్ ఆర్మర్. ఒకప్పుడు రాజులు ఎలా ఉండేవాళ్ళు, ఒక గద పట్టుకుని అలా తిరిగేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సెల్ ఫోన్ పట్టుకుంటావో ఇది చేసుకుంటావో, నువ్వు సాధకుడి డ్రెస్లో వచ్చేస్తే నీ యాక్టివిటీ, నువ్వు చేయాల్సిన ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతాయి. అంటే రాజు చేయాల్సిన పని గురువు చేయాల్సిన పని రాజే చేయడము. ఒక్కొక్కసారి ఇప్పుడు సద్గురు గారు చూడండి, రాజు చేయాల్సిన పని సద్గురు చేస్తున్నాడు. గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ ఇషా గ్రామోత్సవం కానీ, యాక్షన్ ఫర్ రూరల్ రెజ్యుమినేషన్ కానీ, ఇన్ని కాన్సక్రేటెడ్ అక్కడక్కడ ఆదియోగి ప్రతిష్టాపనలు కానీ, మొత్తం ఒక గవర్నమెంట్ ద లార్జెస్ట్ వాలంటీర్ రన్ ఆర్గనైజేషన్, వాళ్ళు చేసే సేవలు అంతా ఇంత కాదు. ఈషా ఫౌండేషన్ చూడండి ఎంత మిస్ మ్యాచ్ అయిపోయిందో కలియుగంలో. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే అన్నీ. ఒకప్పుడు రాజు గురువుల్ని ఆశ్రమం అంటే ఆస్థానంలో ఉండేవాళ్ళు, గురుదేవ దేవుడు ఎలాగ చూసి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇలా మొత్తం మిస్ మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు. సో దట్స్ వేర్ ఐ కమ్ బ్యాక్ టు దిస్ టెంపుల్ ఇష్యూస్. కానీ ఏదైనా కూడా రాజు చూసుకోవాల్సింది, గురువులు చూసుకోవడం వల్ల, గురువులు చేయాల్సింది రాజులు చేయడం వలన పొల్యూట్ అయిపోతూ పోతుంది. యా, అండ్ వీ అప్రిషియేట్ ఇలాంటి సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే పొలిటీషియన్ మనకు దొరకడం అదృష్టం. అది సద్గురు కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సేవ్ ది సాయిల్ అని చెప్పి, సేవ్ రివర్ అని చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మనం ఎక్కడో చూసుకున్నట్లయితే తమిళనాడులో, అంటే నాకున్న ఫ్రెండ్స్, నేను మాట్లాడిన పర్సన్స్ తమిళనాడు వాళ్ళు ఎవరైనా సరే సద్గురు గురించి నెగిటివ్ గానే మాట్లాడతారు ప్రతి ఒక్కరు. అది ఎందుకని అంటే ఆయన చాలా మంచి పనులు చేస్తారు. ఎందుకంటే నేను కూడా వెళ్ళాను, నాకు కూడా సద్గురు అంటే ఇష్టం, నేను చూసాను అక్కడ జరుగుతున్నవి. కానీ ఎందుకు అంత నెగిటివిటీ ఆయన మీద? ఇప్పుడు గవర్నమెంటే అర్థ కామ వీటన్నిటిని సపోర్ట్ చేస్తూ ఉంటే దానికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా అటువైపు పోతారు. వాళ్ళకి ఈ ముక్తి వైపు చూపించే వాళ్ళందరూ కొంచెం తేడాగా కనిపిస్తారు. వీళ్ళు దొంగల్లాగా ఉంటారు, మా పనులన్నీ ఆగిపోతున్నాయి, మా కన్వర్షన్ జరగట్లేదు. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఆ 72 వర్జిన్స్ని పట్టుకోవాలి, లేకపోతే ఆ డ్రింక్ అండ్ డ్రగ్ హెవెన్లో మాకుంటే. వేరే వాడైతే ఏమంటున్నాడంటే ఏదన్నా దేవుడికి దండం పెడుతుంటే వాళ్ళలో దయ్యం ఉందంట. ఎందుకని అలా? అదే బికాస్ వినాయకుడు, ఆంజనేయుడు వీళ్ళందరూ దయ్యాలు కదా, శతానులు కదా వాళ్ళ మతానికి సంబంధించి. ఇంత దారుణంగా బ్రెయిన్ వాష్ చేసి ఉంటే నీకు తెలుసా వాడికి దయ్యం పట్టిందని తెలుసా, దయ్యం ఎక్కడి నుంచి వస్తుందని ఎంటర్ అవుతుంది తెలుసా, స్టార్ట్ అవుతుంది వారు. ఈ చెత్త బ్యాచ్ అంతా కూడా మూఢనమ్మకాలు, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూపర్స్టిషన్స్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీలోనే ఉన్నాయి యాక్చువల్గా. ది ఎంటైర్ దేర్ స్క్రిప్చర్స్ ఆర్ సూపర్స్టిషియస్ యాక్చువల్లీ. సో దాన్ని ఫాలో అయ్యి అక్కడి నుంచి వచ్చి, అంటే ఒక ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన సైన్స్, ఒక యాటమ్, ఒక ఆల్ఫాబెట్ కూడా ఉండదు ఆ బుక్స్లో. కంప్లీట్లీ మనిషిని ఏం చేయాలి, మనిషిని ఎలా వాడుకోవాలి, మనిషి ఏం చేయాలి అనేది ఉంటుంది దాంట్లో. బియాండ్ ద సైన్స్ ఆఫ్ బియాండ్ అనేది ఉండదు. నువ్వు ఎగ్జిస్టెన్స్లో నువ్వు ఒక డాట్ అంటది మన సనాతన ధర్మం. నువ్వు ఇప్పుడు వచ్చినావు, నువ్వు రాకముందు నుంచి ఉంది అది. ఆది అంతం గురించి అసలు ఆది అంత రహిత గురించి మాట్లాడతారు. సో అలాంటి దాంట్లో ఉన్న సనాతన గురువులు, సద్గురు వీళ్ళందరూ, వీళ్ళకి ఈ బ్యాచ్కి నచ్చదు. వాళ్ళని ఏం చేయాలంటే జస్ట్ ఇవాల్వ్ చేయాలంటాడు సద్గురు. వాళ్ళకి నువ్వు అర్థ కామ తర్వాత వేరే ఉన్నాయి, వీటిలో ఇరుక్కుపోతే టెంపరీ అయిన సైన్స్ వాళ్ళకి పడుతూ ఉంటే కొంతమంది ట్రాన్స్ఫార్మ్ అవుతారు. అండ్ సద్గురు చేస్తున్న ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తున్నాం ఆల్రెడీ. బిలియన్స్ ఆఫ్ అసలు పాపులేషన్, యూత్ ఎక్కువ మంది రావడం ఖచ్చితంగా వాళ్ళకి థ్రెట్ ఫ్యాక్టర్ అవుతుంది. సో వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, కానీ ఫెయిల్ అవుతూ ఉన్నారు. 150 మంది పోలీస్ బెటాలియన్ పంపించారు, ఏమైంది? వెంట్రుకు కూడా పీకలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ గా ఈషా ఫౌండేషన్ లో అత్యాచారాలని, కొంతమంది ఈషా ఫౌండేషన్ నుంచి పారిపోతున్నారని ఫుటేజ్లు కూడా కొన్ని చూపించి, అంటే ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు, ఎవరు నిజమైన వాళ్ళు అనేది కరెక్ట్ గా తెలియట్లేదు జనాలకి. సో దీని మీద మీరేమంటారు? ఏది నమ్మాలి? కరెక్ట్ గా చెప్పండి మీరు. నేను ఈషాలో 5 years ఉన్నాను, నేనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నేను ఈషా నుంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చి ఆల్మోస్ట్ ఈ రోజు కూడా పడుకునేటప్పుడు నేను ఏడుస్తాను, ఆశ్రమం మిస్ అవుతున్నానని. అంత బ్రహ్మాండమైన స్వర్గాన్ని భూమికి దింపాడు సద్గురు అసలు ఈషాలో చెప్పాలంటే. ధ్యానలింగం ఉంటుంది, ధ్యానలింగం అయితే సాక్షాత్ శివుడే అని ఒక వీడియోలో చెప్తారు. ధ్యానలింగ కాన్సక్రేషన్ గురించి మాకు కూడా తెలియదు. ఓకే, కాన్సక్రేటెడ్ స్పేస్ అంటే మనకు అక్కడ మెడిటేషన్ బాగా అవుతుంది, ధ్యానలింగ అనుకున్నాం మేము.
అవును. నాకు మెడిటేషన్ జరగాలి కాబట్టి నేను అక్కడ వెళ్ళాను. ఉమ్. ఆ తర్వాత చెప్పాడు సాక్షాత్ శివుడే జ్ఞానలింగం అంటే. ఒకప్పుడు యోగి సునీరా అనే అతను ఒక ప్రాజెక్ట్ ఎత్తుకుంటాడు. ఉహు. శివుడి మీద అపారమైన భక్తులు ఉండేది అప్పట్లో. వీళ్ళంతా శివభక్తులు అసలు. వాళ్ళు ఏంటంటే శివుడిని నేను మిస్ అవుతున్నాను, నేను ఉండలేకపోతున్నానని శివుడిని ఇక్కడ క్రియేట్ చేయాలని ప్రాజెక్ట్ ఎత్తుకుంటాడు. అంటే శివుడు సేమ్ మనిషిలాగా చేసి 7 చక్రాలు యాక్టివేట్ చేసి సైంటిఫిక్గా అప్రోచ్ అయ్యారనమాట. ఒక చేతిని క్రియేట్ చేసే వరకు అవుతాడు, అతని లైఫ్ స్పాన్ అయిపోవడము, ఆయన చనిపోవడం జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. ఆయన రాసిన స్క్రిప్చర్స్, ఆ సైంటిఫిక్ ఆ మెథడ్స్ అన్నిటిని మిగతా వాళ్ళు తీసుకుని స్టార్ట్ చేస్తారు. ఈ మేడం బ్లవాట్స్కీ, అన్ని బెసెంట్, వీళ్ళ పేర్లు అందరూ విని ఉంటారు. వీళ్ళంతా థియాసఫిస్ అనమాట, సాధకులు కాదు, అంతా బ్రెయిన్ వాడి చేసేటోళ్ళు. ఇది బ్రెయిన్తో నువ్వు ఎగ్జిస్టెన్స్ని అర్థం చేసుకోగలవా? చేయలేవు. దీన్ని షట్ డౌన్ చేస్తేనే నీకు మిగిలింది అర్థమవుతుంది. బ్రెయిన్ నీ మైండ్ని, మనోమయ కోశని దాటే ట్రాన్సెండ్ అయ్యే పద్ధతి కనుక్కోవాలి. వాళ్ళు సద్గురువులు చేశారు, మేము ఒక పర్ఫెక్ట్ బీయింగ్ని క్రియేట్ చేశాము, వాళ్ళని మీ ముందుకు ప్రజెంట్ చేస్తున్నాము అట్లని చెప్పి జిడ్డు కృష్ణమూర్తిని తీసుకొచ్చారు. ఈయన మేము తయారు చేసిన మనిషి పర్ఫెక్ట్ బీయింగ్ అని. జిడ్డు కృష్ణమూర్తి ఎన్లైటెన్ బీయింగ్. ఆయన ఎన్లైటెన్ బీయింగ్ ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఈ బ్యాచ్తో నాకు సంబంధం లేదు, వీళ్ళు నన్ను ఏం క్రియేట్ చేయలేదని మొత్తం అందరికీ గాలి తీశారు. తెలుసా మీకు ఆ స్టోరీ? ఇప్పుడు కూడా అన్ని బెసెంట్ రాసినవి చాలా మంది ఫాలో అవుతుంటారు. వాళ్ళు హిందుత్వ గురించి కూడా చాలా బాగా పొగిడారు, మంచిగా రాశారు. బట్ దట్స్ నాట్ కంప్లీట్ నాలెడ్జ్. జిడ్డు కృష్ణమూర్తి కంప్లీట్ నాలెడ్జ్. జిడ్డు కృష్ణమూర్తి అనే అతన్ని ప్రజెంట్ చేద్దాం అనుకుని వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సరే అది పక్కన పెట్టండి. ధ్యానలింగ ప్రాజెక్ట్ ఇంకా అక్కడ పెండింగ్లో ఉంది. దాన్ని భోజ్పూర్లో ఒక ఆయన ఎత్తుకుంటాడు ఆ ప్రాజెక్ట్. భోజ్పూర్ లింగ ఇప్పటికి కూడా అన్ఫర్నిష్డ్ లింగ, విరిగిపోయిన గుడి ఉంటుంది, అతిపెద్ద లింగ. ధ్యానలింగాన్ని అంటే 7 చక్రాలు యాక్టివేట్ చేద్దాం అనుకుని, అంటే భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 7 చక్రాలు కాన్సన్ట్రేట్ చేసిన లింగ ఎక్కడా లేదు. అది ఈ భోజ్పూర్ అతను ఫెయిల్ అయ్యాడు. తర్వాత సద్గురు సక్సెస్ఫుల్గా కాన్సన్ట్రేట్ చేశాడు. 3 జన్మలు పట్టింది ఆయనకి. సద్గురు శ్రీబ్రహ్మ అనే జన్మలో, అంటే సద్గురు శ్రీబ్రహ్మ ఫోటోలు చూసుంటారు, ఊటీలో ఉంటాడు ఆయన. ఆ జన్మలోనే ధ్యానలింగం కాన్సన్ట్రేట్ చేయడానికి అన్ని శక్తులు ఉంటాయి. కానీ సొసైటీ మళ్ళీ ఫెయిల్ అవుతుంది. చూడండి, సొసైటీ కోఆపరేట్ చేయదు. ఆయన భూమి సమాధిలోకి వెళ్ళి ఒక 48 days ఉందామంటే ఆయన మధ్యలో లేపేయటము, ఆయన కోపంతో అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోవటము, అదొక డాక్యుమెంటరీ చేశాం మేము. షార్ట్గా చెప్పాలంటే బెల్లంగిరి కొండలో చక్రేశ్వర అంటారు ఆయన. అంటే 7 చక్రాల ద్వారా శరీరాన్ని వదిలి నెక్స్ట్ లైఫ్ టైం ప్లాన్ చేసుకుని వచ్చాడు. ఇప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ అయ్యాడు. ఇవన్నిటిని ఇట్లా ఎత్తుకొట్టేస్తారు జనాలు. అంటే సొల్లు చెప్తున్నాడు రాయుడు అంటే నమ్మరు జనాలు, వాళ్ళకి ప్రూఫ్స్ కావాలి అంటారు. ప్రూఫ్స్ కావాలి. మనలాగా ఒక మనిషి సద్గురు అంటారు కానీ ఇప్పుడు మీరు నమ్ముతున్నారు ఆయనకి 3 జన్మలు ఉన్నాయా, ఆ వెనక జన్మ అని. దానికి గ్యారంటీ ఏంటి అని అడుగుతుంటారు కదా. అలా అన్నప్పుడే మనం ఆ డాక్యుమెంటరీ తీసి మొత్తం క్లియర్గా మన ముని మనవాళ్ళు వాళ్ళందరినీ కలిసి, సద్గురు పిల్లలు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళని అడిగితే మొత్తం ఇప్పుడు సద్గురు ఒక్కొక్కసారి కొంతమంది బ్రహ్మచారులకి గైడ్ చేస్తాడు. పలానా ప్లేస్కి వెళ్ళు, అక్కడ నీళ్ళ తొట్టు ఉంటుంది, అక్కడ పలానా మర్రి చెట్టు ఉంటుంది, అన్నీ ఆ మెమరీలో ఉంటే కదా తెలుస్తాయి. ఆ మెమరీ మొత్తం డౌన్లోడ్ అయింటే కదా తెలుస్తాయి. అంత పర్ఫెక్ట్. వీళ్ళు అక్కడ షాక్, సద్గురు ఎలా చెప్పావు నువ్వు కరెక్ట్గా, మీరు చెప్పిన మా తాత కరెక్ట్గా ఉన్నాడు అంటే, అవును మీ తాత నా పాస్ట్ లైఫ్ టైంలో నా డిసైపుల్, నువ్వు అక్కడి నుంచి వచ్చావు. అలా ఉంటుంది. మీరు ఓన్లీ సద్గురు అనే కాదు, మీరు ఏ గురువులైనా కూడా ఈ ఆనవాయితీ ఉంటుంది. నెక్స్ట్ లైఫ్ టైము వాళ్ళకి గుర్తులు వచ్చినప్పుడు వాళ్ళకి అదంతా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళని అదే పేరుతో పిలుస్తారు. యాక్చువల్గా పాత లైఫ్ టైంలో ఉన్న పేర్లతో పిలిచేస్తారు. బికాజ్ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు తాబేలు లైఫ్ స్పాన్ 500 సంవత్సరాలు. అంటే మీరు పుట్టి చనిపోయి మీరు వేరే శరీరం తీసుకునేది కూడా తాబేలు చూస్తుంది. అవును, 500 సంవత్సరాలు బతికింది. ఇప్పుడు మనం ఉన్న ఒక చెట్టు ఉంది, ఇప్పుడు ఈ చీమలు ఉన్నాయి, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే దాన్ని నలిపేస్తే అది ఇంకా ఎక్కడికి పోతుంది, ఇలాంటివన్నీ. ఇప్పుడు కుక్క, దాని లైఫ్ టైం ఓన్లీ 30, మనకు 100 సంవత్సరాలు, కుక్కకి 30. ఓకేనా? ఇలా రిలేటివ్ ఫ్రీక్వెన్సీస్లో డిఫరెంట్ లైఫ్ ఫామ్స్ని డిజైన్ చేస్తున్నాడు శివుడు.
ఇప్పుడు చూడండి, మనకంటే ఎక్కువ సంవత్సరాలు బతికేవి మనం చూస్తాం, అవి మనల్ని చూస్తాయి. ఆ రకంగా మీరు ప్లాట్ చేసుకుంటే ఒక యోగి శరీరం నుంచి ట్రాన్సెండ్ అయినాడు, వాడు ఎన్ని ట్రాజెక్టరీలు మొత్తం చూస్తాడు. గౌతమ్ బుద్ధుడు నేను చిన్నప్పుడు అమీబా నుంచి అని మొదలు పెడతాడు. అక్కడి నుంచి నాకు లిబరేట్ అయితే కానీ నేను లిబరేట్ అయినట్టు కాదు. అంటే ఆ జన్మలన్నీ వాళ్ళకి గుర్తుంటాయి అంటారు. అఫ్ కోర్స్. సద్గురు ఏమంటాడంటే, నీ మనోమయ కోశ కంటే నీ బాడీకే ఎక్కువ మెమరీ ఉంటుంది అన్కాన్షియస్లీ. మీ గ్రాండ్ ఫాదర్, మీ ముత్తాత నోస్ ఎలా ఉంటుందో మీకు అలాంటి షేపే ఎలా ఉంటుంది. బికాస్ ఆ పాటరీ అనేది ఆ మెమరీ ద్వారా ఇట్లా క్రాఫ్ట్ అవుతూ వస్తుంది. అన్ని స్పిరిచువాలిటీలోనూ తామర పువ్వు ఎగ్జాంపుల్, ఈ మర్రి కుమ్మరి చేసే పాటరీ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటారంటే, ఇదంతా కూడా ఒక శబ్ద రూపంలో ఒక పాటరీ వీల్ తిరుగుతుంది ఇలా. సౌండ్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఆ సౌండ్ అనే డిఫరెంట్ అమాల్గమేషన్సే మనం ఫార్మ్స్ లాగా చూస్తాం. సౌండ్ హ్యాస్ అ ఫార్మ్ కదా, నేను ఆ వీడియో పెట్టాను. సౌండ్ వల్ల ఫార్మ్స్ వస్తాయి. ప్రతి గుడిలోనూ ఆ సౌండ్స్ని ఎందుకు అలా వాడతారు. అవును, ఈ లలిత సహస్రనామము, ఈ మంత్రాలు ఎందుకు చదువుతారు, వాటి వల్ల ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయి, మన బాడీలో ఎలాంటివి జరుగుతాయి అని మీరు చెప్పడం నేను విన్నాను. దాంట్లో ఉన్న సైన్స్ స్టూడెంట్ అంటే దాంట్లో ఉన్న స్పెల్లింగ్ మిస్టేక్ తీసుకుని వీళ్ళేదో పెద్ద విద్వాంసుల్లాగా పారాసింథటిక్ అన్నాడు వీడు. పారాసింథటిక్ కాదు, పారాసింథటిక్ పెద్ద లూప్ హోల్ కనుక్కున్నట్టు బిల్డప్ ఇస్తుంటారు. ప్రాంప్టర్ చూసి చదివేస్తున్నాడు, ఆయనకి ఏం బేసిక్ నాలెడ్జ్ లేదు, ఇంటర్వ్యూ కూర్చోబెడితే ప్రాంప్టర్ లేకుండా పావుగంట కూడా మాట్లాడలేడు అని చెప్పి చాలా మంది. ప్రాంప్టర్ చూసి చదివంటే కరెక్ట్గా చెప్పేటాను కదా. ప్రాంప్టర్ లేదు కాబట్టి ఆ లాంగ్వేజ్కి మనం అసలు వాల్యూ ఇట్స్ థర్డ్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఇట్స్ థర్డ్ లాంగ్వేజ్. మనకు కావాలంటే మన సంస్కృత పదాలు ఇవన్నీ మోడర్న్ లాంగ్వేజ్లో ఇప్పుడున్న గొర్రెలకు అర్థం కావాలట్లని చెప్పి ఆ సైన్స్ మిక్స్ చేసి చెప్తూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, ఓజో విజ్ఞాన భైరవ తంత్రాలు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఎలక్ట్రిసిటీ ముందు వచ్చిందా, సౌండ్ ముందు వచ్చిందా అంటే, ఎలక్ట్రిసిటీ సౌండ్కి బేసిసా, సౌండ్కి ఎలక్ట్రిసిటీ బేసిసా అనే డౌట్ వస్తే ప్రూవ్ చేస్తాడు ఒక యోగి. ఒక డాక్టర్ని తీసుకెళ్ళి ఒక ఆయన డోమ్లో ఒక పక్షిని ఇలా ఎగరేస్తాడు. ఒక మంత్రం చదివి ఇలా ఒక క్లాప్ కొడతాడు, గిలగిల కొట్టుకుని పడిపోతుంది. ఓకే, డాక్టర్ వెళ్ళి చెక్ చేస్తాడు, చచ్చిపోయి ఉంటుంది. మళ్ళీ ఇలా గిలగిల ఒక మంత్రం చదివి ఇలా థండర్ క్లాప్ చేయగానే లేచి ఎగురుతుంది. షాక్ అవుతాడు, ఏంటిది, సౌండ్ ఈజ్ ది బేసిస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అని ప్రూవ్ చేస్తాడు. ఫస్ట్ సౌండ్ వచ్చింది, దాని తర్వాత అన్నీ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే, ఈ ట్యూనింగ్ ఫోర్క్ ఎగ్జాంపుల్ ఉంటుంది కదా మనకి, కంప్రెషన్స్ అండ్ రేర్ ఫ్రాక్షన్స్లో కదా వెళ్తూ ఉంటాయి. కంప్రెషన్స్ మాత్రం నేను హోల్డ్ చేశాను అనుకోండి, మీకు వినపడదు, నేను మాట్లాడినా వినపడదు. అవును, రెండు మిక్స్ ఉంటేనే కదా వినిపిస్తుంది. యా, రేర్ ఫ్రాక్షన్స్ మాత్రం హోల్డ్ చేస్తే ఇలా అంటే ఒక సోపు బుడగ లాంటి దాని మీద, సోపు బుడగ అంటే ముట్టుకుంటే పగిలిపోయే సోపు బుడగ దాని మీద సంవత్సరాలు దాన్ని గాలిలో నిలిపి ఎక్స్పెరిమెంట్ చేసి అదేంటి అని చూసిన వాళ్ళు ఉన్నారు మన దాంట్లో. అంత డెప్త్ ఫోకస్ ఉంటుంది మన సాధకులకి. అంత చూసిన వాళ్ళు ఇంకా సౌండ్ గురించి అన్నిటికీ మొత్తం అన్నీ చెప్పొదిలేశారు. శివుడు నువ్వు ఎక్కడి నుంచి పుట్టేవాట్లంటే టింగ్ అంటాడు కదా, శబ్దం నుంచి అంటే అది మీనింగ్. శబ్దం నుంచి పుట్టానురా, గర్భం నుంచి కాదు అని. యూనివర్సల్ సౌండ్ కూడా మనం విన్నట్లయితే ఓం అని వస్తుంటది, ఆమది ఉంటారు. సో ఆ యూనివర్సల్ సౌండ్ కూడా లైక్ అదే ఉంటది. అందుకే మన యోగులు వీళ్ళందరూ అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా. అండ్ ఈ చక్రాలు అనేవి ఉన్నాయి కదా, ఈ చక్రాల యాక్టివేషన్ అనేది నిజంగా ప్రాక్టీస్ ఉంటే చేసుకోవచ్చా మనలాంటి మనుషులు? అదంతా మనం ఆశ్చర్యకరంగా చూడక్కర్లేదు. వెరీ సింపుల్. మన శరీరంలో నాడులు ఉంటాయి. నాడులు అనగానే సైంటిస్టులు నరాలను చూపించేసి ఓకే ఇవ్వంటారు. నాడులు శరీరం కోసినా కూడా కనపడదు. అవును, ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ ఉంది, దానికి సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓన్లీ సాఫ్ట్వేర్ పెట్టి హార్డ్వేర్ తీసేస్తారా? జరగదు. హార్డ్వేర్కి సాఫ్ట్వేర్ ఇస్తారు. హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఉంది, ఛార్జింగ్ లేదు, ఆన్ అవుతుంది అది? వెరీ సింపుల్. ఇప్పుడు మీరు ఫాస్టింగ్ అలవాటు ఉంది, ఫాస్టింగ్ చేస్తారు. వెరీ నైస్, వెరీ నైస్, చాలా ఎనర్జెటిక్ గా కనబడుతున్నారు. ఒక పేషెంట్ ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది అనుకోండి, చెయ్యిలు అయితే ఏమవుతుంది? పడిపోతుంది.
అదే ఎనర్జీ ఉంటే వాడే లేపగలుగుతాడు. అంటే ఆబ్వియస్లీ ఆ ఎనర్జీ సోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అది ఒక నాడుల పాత్ ఉంది మనకి. ఆ నాడులు డిఫరెంట్ జంక్షన్స్లో మీట్ అయ్యి డిస్పర్స్ ఇలా అవుతూ ఉంటాయి. వాటిని మనం ఇప్పుడున్న మాట్లాడుకునే స్పీడ్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. వాటిని కిర్లిన్ ఫోటోగ్రఫీ విన్నారా? కిర్లిన్ ఫోటోగ్రఫీ ఇప్పుడు ఆత్మలు కూడా ఫోటో తీస్తుంది. ఎవడైతే దయ్యాలు లేదంటాడో ఆ కెమెరా తీసుకొస్తా, డార్క్ కార్నర్స్ కొన్ని జియోపతిక్ స్ట్రెస్ ఉన్న ఏరియాస్లో అవి రకరకాల ఆకారాలను ఫోటో తీస్తుంది. అంతెందుకండి, ఇప్పుడు డెడ్ బాడీస్ని ఒకరు సీసీ కెమెరాలోనే శరీరం నుంచి ఇట్లా ఆత్మ ఎలా వెళ్ళిందో క్యాప్చర్ చేశాడు అప్పుడు సైంటిస్టులు. అంతరేంజ్కి వచ్చేసింది. ఇప్పుడు యాక్చువల్గా మీరు సనాతన ధర్మ వేవ్ జరుగుతుంది. స్వామి వివేకానంద అన్న ఒకప్పుడు మాట నిజమవుతుంది. సైంటిస్టులు గట్టిగా ప్రయత్నిస్తే సైన్స్ విల్ బికమ్ ఈక్వల్ టు సనాతన ధర్మం, సైన్స్ విల్ మర్జ్ విత్ మిస్టిసిజం అన్నాడు. ఇండియన్ దానికి వచ్చేస్తారు గట్టిగా ప్రయత్నిస్తాయని. మీరు పైన చేస్తున్నారు ఎక్స్పెరిమెంట్లు అని. సో నాడులు ఇలా కన్వర్జ్ అండ్ డైవర్జ్ అయ్యే పాత్స్ని మన వాళ్ళు కనుక్కుంటే చక్ర ఈజ్ నాట్ ఎ రౌండ్ థింగ్, అదొక ట్రయాంగిల్ షేప్లో ఉంటుందని చెప్పాడు సద్గురు. మన మూలాధారం నుంచి ఇలా సహస్రాల వరకు డిఫరెంట్ ట్రయాంగిల్ జంక్షన్స్ ఉంటాయి. అవి మిమ్మల్ని ఎనర్జీ చేస్తుంటాయి. లిటరల్గా చెప్పాలంటే మీరు ఒక ప్లగ్ ఎగ్జిస్టెన్స్లోకి పెట్టున్నారు, పవర్ సోర్స్ అక్కడి నుంచి వస్తుంది. ఆ ప్లగ్ సోర్స్ అంటే కనుక్కోండి. కూర్మ నాడి, బ్రీతింగ్, అన్నిటికీ పేర్లు ఉన్నాయి, డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. కూర్మ నాడి మీద మీరు దానికి విపరీతమైన ఫోకస్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న సౌండ్ కంప్లీట్గా మన సెన్సెస్ బయటకు ప్రొజెక్ట్ అయినాయి. వాటిని ఆపితే లోపలికి టర్న్ అవుతాయి. ఆ లోపలికి టర్న్ అయ్యే కంటినే మూడో కన్ను అన్నారు. ఇట్స్ అ పర్సెప్షన్ బియాండ్ దీస్ టూ సెన్సెస్. చాలా మందికి ఇది వింత విచిత్రాలు చక్రాలు అని కాదు, సనాతన ధర్మ అని కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ముస్లింకి క్రిస్టియన్కి కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే మనిషికి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఏంటంటే ఒకప్పుడు మనకు బాగా బోర్ కొట్టి మధ్యాహ్నం పూట కళ్ళు ఓపెన్లో ఉంటాయి, కానీ ఏది రిజిస్టర్ అవ్వదు. ఏది రిజిస్టర్ ఇలా డిజీగా పడి ఉంటాం కదా, ఆ టైంలో ఆ కంటి ముందు కొన్ని ఇట్లా ఆటమ్స్ తిరిగినట్టు చిన్నగా వేవ్స్ అన్నీ అవుతుంటాయి కదా. ఇంకొంచెం డెప్త్లో గమనించాను అనుకోండి, ఎనర్జీ క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఎనర్జీ క్లౌడ్స్ అంటే నేను ఇప్పుడు ఒక మనిషిని ఇలా ఫోకస్ చేశాను అనుకోండి, అదొక ఎనర్జీ క్లౌడ్స్ లాగా కనబడి ఆరా మొత్తం కలర్స్ కనిపిస్తాయి. అలా ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళారు అనుకోండి, కంప్లీట్గా మీరు డార్క్నెస్ని చూడగలగాలి. ది ప్లే ఆఫ్ యాటమ్స్, ది డాన్స్ ఆఫ్ యాటమ్సే కనిపిస్తాయి డైరెక్ట్గా. అందుకే అటెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటారు. సద్గురు అయితే యూ డు నాట్ ఈవెన్ నో అ లీఫ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్. నువ్వు చిన్నప్పటి నుంచి ఒక ఆకు కూడా తెలియదురా నీకు అన్నాడు. ఫోకస్ చేయలేదు, మళ్ళీ నువ్వు ఏదో గెలాక్సీల గురించి మాట్లాడతావు. అలాంటి ఫోకస్ మనకు చిన్నప్పుడు ఉండేది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, నువ్వు హ్యూమన్ ఫామ్లో ఉంటే చాలు. అబ్జర్వేషన్ అనేది అలా ఎక్కువగా ఉంటుంది. ఈ యంత్రాలు నాన్ సెన్స్ అన్ని లేనప్పుడు మనిషికి ఎగ్జిస్టెన్స్ మీద అబ్జర్వేషన్ ఇట్లా కీన్గా ఉండేది. అలా ఋషులు ఈజీగా పుట్టుకొచ్చేవాళ్ళు. సనాతన ధర్మ ఇప్పుడంతా కొలాప్స్ అయిపోయి ఋషులను కూడా తీసుకొచ్చి ఫోటోలు సెల్ ఫోన్లో పెట్టారు కదా. అదే ఎవరు ఫేక్ ఎవరు రియల్ అనేది తెలియట్లేదు. అండ్ నేను రీసెంట్గా మామూలుగా యూట్యూబ్లో ఏదో చూస్తూ ఉంటే కుండలని అవేకనింగ్ సెషన్ అంట. అంటే యోగులు వీళ్ళందరూ కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఎన్నో సాధనలు చేస్తే వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత యాక్టివేట్ అయింది, వీళ్ళు ఒక సెషన్ లో చేసేస్తారంట. అన్నిటికీ ఒక బిజినెస్ ఉంటుంది. ఇది మొత్తం నేనేమంటానంటే మన శరీరాలతో చేసుకునే బిజినెస్. మన శరీరం మీద ఆధారపడి కాస్మెటిక్ కంపెనీస్ బతుకుతున్నాయి, డాక్టర్స్ బతుకుతున్నారు, డిఫరెంట్ ఇండస్ట్రీస్ దాని మీద పుట్టుకొచ్చినాయి. సో వాటన్నిటినీ మనం గుర్తించి ఇదేం అవసరం లేకుండా మనకంటూ ఒక 6x6 ప్లేస్ ఉంటే, ఒక మంచి ఇల్లు ఉంటే, మంచి వంటిల్లు ఉంటే, వంటిల్లే వైద్యశాల ఆయుర్వేదంలో ఫార్ములా, డాక్టర్ అవసరం లేదు. మంచిగా తింటే నువ్వు ఉపవాసాలు అవి చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. పెద్ద పెద్ద క్యాన్సర్లు డయాబెటీస్లు తెచ్చుకోని అవసరం లేదు. ఆయన చెప్తారు కదా హీలర్ భాస్కర్, రోగం మీకు రాదు, మీరే పోయి పట్టుకుంటారని. ఇలాంటి బతుకు అలవాటు పడిపోయిన సొసైటీకి గురువులందరూ ఎనిమీస్ ఆఫ్ కోర్స్. అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉండడం అవ్వదు. గురువులు అయితే ఇలా చేయండి అలా చేయండి అని చెప్తాం. సద్గురువుని ఎదవం చేసేస్తే ఇంకా నువ్వు యోగా చేయనక్కర్లేదు కదా. చాలా కష్టం అదంతా చేయడం.
అంటే ఎంతలాగా ఆయన డిఫేమ్ చేస్తున్నారంటే వాళ్ళ వైఫ్ ని ఆయనే చంపేశాడు, అది అసలు సమ్ అదర్ గర్ల్ తో ఉమెన్ తో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ వైఫ్ ని చంపేసి వాళ్ళ నాన్నగారు కేసు పెట్టారు. ఇవన్నీ మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా, అసలు నిజమేంటి? నిర్మలానంద స్వామి అనే ఒక ఆయన శరీరాన్ని వదిలిపెట్టే డేట్ అనౌన్స్ చేస్తాడు. ఒక 6 మంది డిసైపుల్స్ ఉంటారు ఆయనకి. వాళ్ళు ఏంటంటే మ్యాటర్ కొంచెం సొసైటీకి లీక్ అవుతుంది, పోలీసులంతా ఎవడో సూసైడ్ చేసుకుంటున్నాడు అని వచ్చేస్తారు. ఆ యోగికి మహాసమాధి పొందే స్థితిలో ఉన్న యోగికి ఎలా ఉంటుంది? ఏడుస్తాడు ఆయన. సద్గురు ఆయన ఒకసారి విజ్జిమా పిల్లలతో అటు సైడ్ వచ్చినప్పుడు ఆయన చూస్తాడు ఆ సిచ్యువేషన్. సద్గురు ఇంకా బాస్ కదా, సద్గురుకు ఒక 14 రకాలుగా ఎగ్జిట్ అవ్వడం తెలుసు. ఆయన కోడ్ చూడండి ఎలా పెడుతున్నాడు. ఐ విల్ నాట్ గివ్ దట్ బర్డెన్ ఫర్ ది 4 people టు క్యారీ మీ ఆఫ్టర్ ఐ లీవ్ మై బాడీ అన్నాడు. ఎలా ఉండాలి అసలు ఆయన కమాండ్? ఐ విల్ లీవ్ అ సిగ్నేచర్, నేను నార్మల్ యోగి లాగా పోను, ఐ లీవ్ అ సిగ్నేచర్ అండ్ గో వెయిట్ అండ్ సీ అన్నాడు. మొత్తం అందరికి ఏదో దిస్ ఇస్ మై లాస్ట్ 12 year సైకిల్ అన్నాడు. నోబడీ ఈస్ బాదర్డ్. ఈషాలో ఎలా ట్రైన్ చేశాడంటే ఎమోషనల్ ఫూల్స్ అని తయారు చేయాలి. ఎవ్రీబడి నోస్ అండ్ దే విల్ సెలబ్రేట్. ఓజో బాడీ వదిలినప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అలా అంటే సద్గురుస్ లెవెల్ అంటే చూపిస్తాడు. ఇంకా శివతాండవం చూపించేసి వెళ్తాడు. అది పక్కన పెడితే నిర్మలానంద సద్గురు వైఫ్ మ్యాటర్ క్లారిఫై చేద్దాం. నిర్మలానంద యోగి దగ్గర ఈయన వచ్చినప్పుడు సద్గురుకి దండం పెట్టి ఏడుస్తాడు. అప్పుడు ఆయన ఒక సమాధి టెక్నిక్ చెప్తాడనమాట. నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు ఎలా వదలాలి అని చెప్పినప్పుడు అది విజ్జిమా వింటది. నువ్వు ఇంత నాన్ సెన్స్లో నుంచి లిబరేట్ అవుతున్నావు అని అనిపిస్తే బ్రహ్మానంద స్థితిని నువ్వు పొందినప్పుడు, బ్రహ్మానందం అంటే 24/7 బ్లిస్, అలాంటి స్థితి నువ్వు ఇంత ఈజీగా వదిలేయచ్చా అని తెలుసుకున్న తర్వాత దీంట్లో ఎందుకు ఉంటావు? అంతే కదా, ఛాన్సే లేదు. రిటర్న్ వెళ్ళేటప్పుడు అంతా కూడా విజ్జిమా ఇంకా నేను వెళ్ళిపోతానని ఏడ్చేదనమాట. సద్గురు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. మనకి ఇప్పుడే పాప ఉంది, మనం ఎవరు ఇప్పుడు మనం ధ్యానలింగ ఇట్లాంటివన్నీ ఏమవ్వాలి, మన విజన్ అవి ఇవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా షీఈస్ నాట్ లిసనింగ్. పొద్దున్న లేచినప్పటి నుంచి 4-5 సార్లు షవర్ తీసుకుని శంభో శంభో మంత్రం చేసుకుంటూ అడిక్ట్ అయిపోయి ఉండిపోయేదంట. కండిషన్ చూసి సద్గురువుకి మన చేతులు దాటిపోయింది, వీ హ్యావ్ టు ఫెసిలిటేట్ అని డిసైడ్ చేసి ఒకరోజు డేట్ అనౌన్స్ చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైక్ 700 odd people ఆమె సజీవంగా శరీరం వదిలిపెట్టింది, చాంటింగ్ చేసుకుంటూ. మహాసమాధి, ఆ మహాసమాధి ఇది కూడా ప్లేస్ కూడా ఉంది ఈషాలో. పబ్లిక్ ఈజ్ అలౌడ్, అక్కడికి ఎవరైనా వెళ్ళి చూడొచ్చు విజ్జిమా సమాధి. అక్కడికి వెళ్ళి జనాలు మెడిటేషన్ కూడా కూర్చుంటారు. దీన్ని వైఫ్ మర్డర్ అని, ఇంకా వాళ్ళ డాడీ రాకముందే ఖననం చేసేసారని, అసలు మహాసమాధి చేసిన తర్వాత ఇలా కాల్చకూడదు బాడీని. మీరు చూడండి, శరీరం వదిలేసిన తర్వాత కాదు, చనిపోయిన తర్వాత, మనిషి చనిపోయిన తర్వాత 4 hours దహనం చేసేయాలంట. తెలుసా మీకు? 4 hours దహనం చేయకపోతే ఏమవుతుందంటే, కోమా స్టేజ్ గురించి మీకు ఎవరైనా కోమాలో ఉన్న వాళ్ళు పరిచయం ఉన్నారా? లేరండి. ఎప్పుడు చూడలేదా? కోమాలో ఏం జరుగుతుందంటే 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, మైండ్ పనిచేస్తూ ఉంటుంది, బాడీ పనిచేయదు. అది నరకం అనమాట. అంటే నువ్వు ఇట్లా చెయ్యి లేపాలన్నా కూడా లేవలేవు, బ్రీతింగ్ ఉండదు, కానీ నీకు మెమరీ, జనాలు నిన్ను కాల్చడం అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. దారుణంగా డాక్టర్స్ సైంటిఫిక్. ఇంకో రెండో రకమైన కోమా ఏంటంటే బాడీ పనిచేస్తూ ఉంటుంది, మైండ్ పనిచేయదు. అంటే బ్రీతింగ్ అవుతూ ఉంటుంది, పైపులు పెట్టి చేస్తూ ఉంటారు చూసారా. ఇది డాక్టర్లు చేసే ఫ్రాడ్ యాక్చువల్లీ, బికాస్ దే డోంట్ నో మనోమయ కోశ అనేది ఒకటి ఉంటుంది, అది వెళ్ళిపోయింది అనేది ఓన్లీ గురువులు చెప్పగలుగుతారు. గురువులు దే సెన్సెట్, విజ్ఞానమయ కోశ వరకు వాళ్ళు దే సెన్సెట్. అది చేసి ఇది చాలా దారుణంగా ఉంటుంది. మైండ్ చనిపోవడం అంటే కంప్లీట్ డెడ్, ఇంకా మనిషి లేవడు. అలాంటి 2 years కోమాలో పెట్టి మెకానికల్గా బ్రీతింగ్ అవుతుంది అట్లా చెప్పి డాక్టర్లు బిజినెస్ చేస్తుంటారు. దారుణం ఇది. 2 years తర్వాత వాడేం రాడు. ప్రపంచంలోనే 5-6 కేసులు ఉన్నాయంట అలాంటి కోమాలో నుంచి 2 years తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు. ఎవరు లేరు. కోమాలోకి పోయాడంటే ఇంకా వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్. సో దాన్ని ఏంటి, షుడ్ వి పుల్ ద ప్లగ్ అని సద్గురుది ఒక వీడియో ఉంది. క్వశ్చన్ అడుగుతాడు, మనం అలాంటి ప్లేస్లో ఉన్న వాళ్ళని తీసేయచ్చా, చంపేయచ్చా అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఉదాన అపాన
సమాన వ్యాన 5 వాయువులు ఉంటాయి. ఒక్కొక్క వాయువు దేనికి సంబంధించింది, నీ బాడీ టెంపరేచర్ కూల్ అవుతుంది, ఆ తర్వాత ఉదాన వాయువు వదిలేస్తుంది, ఇలా చెప్తూ ఉంటాడు. అంటే చనిపోయిన తర్వాత 48 డేస్ ఉంటుందన్నమాట ఈ వాయువులు. ఆ 48 డేస్ వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పటికి రకరకాల నరకానికి గురవుతూ ఉంటాడు మనిషి. అందుకనే 4 అవర్స్లో కానీ నువ్వు కాల్ చేస్తే ఆత్మకి స్టోరీ ఫినిష్ అని అర్థమైపోతుంది. అప్పుడే వెళ్ళిపోతుంది. అది ఫస్ట్ చేసే ఆత్మసంతృప్తి అని ఏమంటారు, ఆత్మశాంతి. ఫస్ట్ చేయాల్సిన ఆత్మశాంతి శరీరాన్ని 4 గంటల్లో కాల్ చేయాలి. చనిపోయిన వాళ్ళకి పూడ్చకూడదు. పూడ్చడం వేరే ఎవరిదో పద్ధతి మంది కాదు, చేయట్లే మన వాళ్ళు. అసలు చనిపోయిన తర్వాత ఎంత నాన్సెన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా నరకమే చూపిస్తారు. అసలు కాల్చి బుడి చూపించండి రా పోయి, వాడు ఎవడో అమెరికా నుంచి వచ్చే కొడుకు, వాడు ఎవడో ఫుట్గాడు, పిల్లలు ఫ్యూనరల్ కట్టని వాళ్ళని అక్కడెక్కడి నుంచో వచ్చేస్తాడు వాడు ఫ్లైట్ వేసుకొని. సో నీకు అవన్నీ పోయినాయి. సరే, వీటి ద్వారా ఇప్పుడు మర్డర్లు, దాన్ని ఏమంటారు, లీగల్ నాన్సెన్స్ కూడా ఎక్కువైపోయింది. వాడు ఎలా చేస్తాడో తెలియదు, వాడు ఏం చేస్తాడో తెలియదు, కాబట్టి దే ఆర్ హోల్డింగ్ ఇట్. ఆ లీగల్ ప్రాసెస్ ఏమైనా ఉన్నప్పుడు ఇంకా మనం కూడా ఏం చేయలేము. నిజం తెలియాలి అని జనాలకు తెలిసిపోయింది కాబట్టి. ఒకప్పుడు ఏంటంటే బాడీ శరీరం వదిలేసిన తర్వాత ఎగ్జిస్టెన్స్ చూసుకునేది దాన్ని. మన వాళ్ళు ప్రతి దానికి ఎలా కండక్ట్ చేస్తే శరీరం ముక్తి పొందుతుంది, ఈ ఆత్మ అనేది మళ్ళీ శరీరంలో చిక్కుకోకుండా ఎలా ఉంటుంది అని కంప్లీట్ సైన్స్ చెప్పారు. ఇప్పుడు అందుకనే ఈషాలో యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకి కానీ, న్యాచురల్ డెత్స్, అన్యాచురల్ డెత్స్ కానీ కాళభైరవ కర్మ అనేది పెట్టాడు సద్గురు. ఇంకొన్ని రోజు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఈషా క్రిమేషన్ గ్రౌండ్స్. అంటే కాశీకి వెళ్ళినప్పుడు ఈయన వర్క్స్ చూసి, ఈషా ఫౌండేషన్ యొక్క అద్భుతమైన ఇది చూసి గవర్నమెంట్ ఆయన్ని కాశీ మీరు క్లీన్ చేసే ప్రాజెక్ట్ మీరు తీసుకుంటారా అడిగారంట. బట్ సద్గురు చూశాడు పరిస్థితి ఎలా ఉందో, ఈ హెడేక్ మనకెందుకు, అసలు కాశీని క్లీన్ చేయడం ఎందుకు, మరో కాశీ కడితే సరిపోతుంది కదా అని చెప్పి కాశీని మరో కాశీ అంటే చాలామంది హిందుత్వ వీళ్ళందరూ గొడవ, కాశీ వైభవం ఏంటి, నువ్వు చేయడం ఏంటి అంటారు. సద్గురు కాశీని ఒక రేంజ్లో పొగుడుతాడు, మరో కాశీ చేయలేమని కూడా చెప్తాడు. అసలు అది దాని వైభవమే వేరే. అంటే అది ఇంత గవర్నమెంట్ నాన్సెన్స్ చేయడానికి ట్రై చేసినా కూడా దాని ఎనర్జీ స్ట్రక్చర్ ఇంకా బతికే ఉంది. మరో కాశీ అంత లాంటిది మనం చేయలేము, కానీ దక్షిణ కాశీ చేయొచ్చు సౌత్లో. ఇది దక్షిణ కైలాష్ అంటారు యాక్చువల్గా, వెల్లంగిరి కొండల్ని. కన్యాకుమారి ఎపిసోడ్ స్టోరీ ఒకటి ఉంటుంది, శివుడే అక్కడ ధ్యానం చేశాడంట ఒక 6 months. అది పక్కన పెడితే నెక్స్ట్ సద్గురు ప్రాజెక్ట్ ఏంటంటే కాళభైరవ ప్రతిష్టాపన. దాని ముందు చనిపోయే వాళ్ళకి ఒక ప్రాసెస్ పెడతారంట. ఇది ఇంకా మేకింగ్లో ఉంది. ఏంటది? ఇప్పుడు చనిపోయే వాళ్ళు, క్యాన్సర్తో చనిపోయే వాళ్ళు, చావు గురించి తెలియని వాళ్ళకి ఆ డెత్ ఈజీగా ఫెసిలిటేట్ చేయడానికి అక్కడ ప్రాసెస్ ఉంటుంది. ఆ లాస్ట్ మూమెంట్లో చనిపోతే అక్కడే క్రిమేట్ చేసి కాళభైరవ కర్మ చేస్తారు. డైరెక్ట్ ముక్తి. ఓకే, సో ఈ విధంగా సద్గురు గారు చేస్తున్నారు.